ఖచ్చితంగా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్? సైకియాట్రిస్ట్. ఆ! అంటే మంచి మాట అడిగారు. చాలా మందికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, అసలు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? 2 పీ‌లతోనే మొదలు పెడతాయి కదా! అవును. రెండిట్లోను సైకో అనే ఉందిగా. అవును. మరి ఆళ్ళైతేనేంటి, వీళ్ళైతేనేంటంటే కనుక వీళ్ళిద్దరికీ నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటదమ్మా. హ్మ్. సైకియాట్రిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్. యెస్. అంటే ఇంటర్మీడియేట్ అయిన తర్వాత బైపీసీ అనేటటువంటి సబ్జెక్టులు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఎంసెట్ గాని, నీట్ గాని రాసి ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎండీ సైకియాట్రీ చేయటం. అదో 5 ఇయర్స్, ఇదొక 3 ఇయర్స్. దానికి పైపెచ్చు కాదండి దాంతో సరిపోదు అనుకుంటే కనుక చైల్డ్ సైకియాట్రీయా, అడల్ట్ సైకియాట్రీయా, వృద్ధాప్యంలో సైకియాట్రీయా, తాగుడుకి సైకియాట్రీయా, లేదంటే దొంగల్ని ఇలాంటి వాళ్ళని అసెస్ చేసే ఫోరెన్సిక్ సైకియాట్రీయా, ఇలాంటి రకరకాల మళ్ళీ బ్రాంచ్ దాని సూపర్ స్పెషాలిటీ. ఎలాగైతే మీరు ఎంబీబీఎస్, ఎండీ, డీఎం అంటారో సైకియాట్రీ కూడా అలాగే. సో, వాస్తవానికి సైకియాట్రిస్ట్ అనేటటువంటి వ్యక్తికి హ్మ్. కౌన్సెలింగ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. హ్మ్. అటువంటి క్వాలిఫికేషన్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ కౌన్సెలింగ్ ద్వారా మనస్తత్వం మారకపోతే ఆలోచన శైలి, వ్యక్తిత్వం, నిద్రలేమి సమస్య ఇలాంటివి ఉంటే కనుక హ్మ్. మందులు రాయటానికి కూడా ఉంటది. హ్మ్. అంటే సలహా, సూచన ఇవ్వచ్చు, మందులు ఇవ్వచ్చు. హ్మ్. మరి సైకాలజిస్ట్ ఎవరు అంటే కనుక మనం ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ముందు కూడా కూర్చొని సైకాలజీ చేయొచ్చు. హ్మ్. అంటే బీఎస్సీ సైకాలజీ, బీఏ సైకాలజీ హ్మ్. ఇలాంటివి ఉంటాయి. హ్మ్. ఇందులో ఏంటంటే వాళ్ళు మాట్లాడటం వరకే. మాటల వరకే చెప్పగలరు గానీ, మందులు రాసి మందులు ఎలా వాడాలి అనేటటువంటిది గానీ, హ్మ్. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి అలవాట్లు మార్చి డీ అడిక్షన్ చేయటానికి వాళ్ళకి అధికారం లేదు. హ్మ్. వాళ్ళకి లైసెన్స్ ఉండదు. డాక్టర్ కాదు. కాదు. అంతకంటే ఈజీగా చెప్పండి డాక్టర్ గారంటే, హ్మ్. సైకియాట్రిస్ట్ అంటే డాక్టరు, హ్మ్. సైకాలజిస్ట్ అంటే నర్స్. హ్మ్. యెస్. చక్కగా చెప్పారు అంతే. డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్నామంటే, మనసు బాలేదు, మనసుకి ఏదో తేడా అనిపిస్తుందంటే, ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే అసలు ఏంటి అనేది వాళ్ళు అసెస్ చేసి, కరెక్ట్. దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం ఆ! జరుగుతుంది. ఇంకొక మాటేంటంటే మాటల ద్వారా అన్నీ తగ్గవమ్మా. అవును. మనకు అందరూ ప్రేక్షకులు గాని, చూసేటటువంటి వాళ్ళందరూ కూడా హ్మ్. బాగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే అన్నిట్లికి మాటలు కాదు. హ్మ్. అంటే వద్దమ్మా నువ్వు అక్కడికి పోవద్దు. అక్కడ ప్రాబ్లమ్ వస్తే ఎందుకెళ్తావు? హ్మ్. అవునా నీకు పరీక్ష అంటే భయమా? పరీక్షకు ముందు ఇలా ఉండు, ఇలా చెయ్యి. అవునా మీ బాస్ అంటే మీకు ఇబ్బందుందా? మీ బాస్‌తో ఇలా చెయ్యి. ఇలాంటి సలహాలు, సూచనలు అనేటటువంటి దాన్ని యూజువల్‌గా మనం కౌన్సెలింగ్ అంటాం. అంటే మీ హ్మ్. బాధ నాతో చెప్పుకున్నారు. నా సలహా మీకిచ్చాను. హ్మ్. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి సలహాలు, సూచనలు అమ్మ దగ్గర నుంచి గాని, నాన్న దగ్గర నుంచి గాని, భార్య దగ్గర నుంచి గాని, భర్త దగ్గర నుంచి గాని చాలా మంది వినేసుంటారు. హ్మ్. అలా విన్నా కూడా ఆ సూచన అనేటటువంటిది అవలంబించటం, ఆచరించటం అనేటటువంటిది కష్టమైనప్పుడు, హ్మ్. లోలోపల మానసిక వేదన అనేటటువంటిది ప్రతిరోజు పెరిగిపోయి, హ్మ్. శరీరం మీద ప్రభావం చూపెట్టినప్పుడు, అంటే అవును. నిద్ర పట్టకపోవటం, హ్మ్. ఆకలేయకపోవటం, హ్మ్. ఒకే ఆలోచన మీద పదే పదే ఉండటం, హ్మ్. ఆలోచన మానసికంగా తీలేకపోయినటువంటి పరిస్థితొస్తే, హ్మ్. అక్కడ మందులు అనేటటువంటిది వాడటం, కేవలం కౌన్సెలింగ్ కాకుండా మందులు కూడా వాడటం అనేది శ్రేయస్కరం. హ్మ్. అటువంటి పాత్ర పోషించి, అటువంటి విధంగా రాసిచ్చేటటువంటి వ్యక్తి సైకియాట్రిస్ట్. యెస్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు.